వెల్కమ్ టు అమ్మాజీ కిచెన్. ఇవాళ మనం అమ్మాజీ కిచెన్లో మైసూర్ బోండా ఎలా చేయాలో చూద్దాము. మనం రెస్టారెంట్కి కానీ హోటల్కి కానీ వెళ్ళినప్పుడు ఈ మైసూర్ బోండాలు ఆర్డర్ చేస్తూనే ఉంటాం కదా. సో అదే హోటల్ స్టైల్లో మనం ఇంట్లో మైసూర్ బోండాలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇవి బయటకి క్రిస్పీగా లోపల చక్కగా ఉడికి ఇలా ఉంటాయి. ఈ వీడియోలో నేను చాలా ట్రిక్స్ టిప్స్ అలా చెప్తూ ఉంటాను. ప్లస్ కింద డిస్క్రిప్షన్లో కూడా మేము అంత రెసిపీ అంతా ఇంక్లూడ్ చేసాము. సో తప్పకుండా అది చూడండి. ఫస్ట్ దీనికి ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. పెరుగు తీసుకుని ఒక స్పూన్ సాల్ట్ వేసి ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా గిలకొట్టాలి. అట్లీస్ట్ ఒక 2-3 నిమిషాలు ఈ పెరుగుని ఇలా గిలకొడుతూ ఉండాలన్నమాట. సో బాగా మిక్స్ అవ్వాలి. ఇలా ఫోమ్ వచ్చేటట్టు నొరగొచ్చేటట్టు గిలకొట్టాలి. తర్వాత అందులో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుని కొంచెం మనం జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 3-4 పచ్చిమిరపకాయలు సన్నగా కోసి అండ్ కొంచెం అల్లం ముక్కలు కూడా కోసి అందులో వేసుకుని కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కదా, దానికి 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. సో మనం ఎంత పెరుగు తీసుకుంటే అంత మైదా పిండి తీసుకోవాలి. తీసుకుని దాన్ని చక్కగా ఇలా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కొంచెం కొంచెం నీళ్లు, మరీ చల్ల నీళ్లు పోయకండి. దీనికి కొంచెం వాటర్ పోస్తే అప్పుడు మన మైసూర్ బోండాలు క్రిస్పీగా వస్తాయి. సో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఇలా పిండిని కలుపుతూ ఇలా కొట్టుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలపాలి. అట్లీస్ట్ ఒక 3-4 నిమిషాలు పిండిని కలిపితే అప్పుడు పిండి మనకి బాగా ఉంటుంది. అప్పుడు లోపల ఎయిర్ పాకెట్స్ ఫామ్ అయ్యి మనం బోండాలు వేసుకున్నప్పుడు అవి గుల్లగా వస్తాయన్నమాట. దీన్ని మనం అరగంట నుంచి గంట వరకు నానబెట్టాలి. ఈ పిండిని నానబెట్టాక చూడండి పిండి ఇలా ఉంటుంది. సో తీసాక మళ్ళీ జస్ట్ 1 నిమిషం ఆ పిండిని కలిపేసుకుని మనం ఇవి బోండాలు ఆయిల్లో వేసేసుకోవచ్చు. దీనికి మెయిన్ ఆయిల్ బాగా కాగాలి. ఫస్ట్ కాగిన ఆయిల్ని మనం సిమ్లో పెట్టుకుని ఈ బోండాలు వేసుకోవాలి. చూసారా ఇక్కడ బోండాలు వేసే స్టైల్, ఇలా చేతిని కిందకి తిప్పి ఇలా పిండితే అప్పుడు అవి రౌండ్ షేప్లో వస్తాయి. కానీ మీకు అలానే వేయాలని లేదు, మామూలుగా పునుగుల్లాగా వేసుకున్నా. మేము కొన్ని అలా కూడా వేస్తున్నాం చూడండి. మనం పిండి అంత బాగా కలిపామన్నమాట. అన్నీ బాగా కలుపుకుని కాసేపు పిండిని కొట్టుకుని ఎయిర్ పాకెట్స్ వచ్చేలాగా చేసాం కాబట్టి మనం ఏ స్టైల్లో ఈ బజ్జీలు వేసినా మనకు అవి రౌండ్గా ఫ్లఫీగా లోపల గుల్లగా వచ్చి బాగుంటాయి. సో తర్వాత మీరే చూస్తారు కదా ఎలా వచ్చినాయో. సో ఇవన్నీ వేసేసుకున్నాక అప్పుడు మంట కొంచెం పెంచాలి. ఇందాక మనం లో ఫ్లేమ్లో పెట్టి ఇవి వేసాం కదా, తర్వాత కొంచెం మంట పెంచాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్ని వైపులా ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇవి ఫ్రై చేస్తూ ఉండాలి. ఇక్కడ కొంచెం టైం పెట్టాలి మనం, చక్కగా ఓపికతో అన్ని వైపులా తిప్పుతూ ఇవి ఫ్రై చేయాలి. ఇవి కొంచెం కలర్ వచ్చాక మనం ఏం చేయాలంటే ఇవి తీసేసుకోవాలన్నమాట బయటికి. ఇప్పుడు కొంచెం కలర్ మారుతున్నాయి కదా, ఈ కొంచెం కలర్ వచ్చాక ఇవి బయటికి తీసేసుకుని పక్కన పెట్టి మళ్ళీ ఒక్క నిమిషం తర్వాత ఇవి కొంచెం చల్లారినాక మళ్ళీ ఆయిల్లో వేయాలి. అప్పుడు మంట ఇంకొంచెం పెంచి ఇవి కంప్లీట్గా పైనంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేయాలన్నమాట. ఇందాక స్టెప్ ఏంటంటే మనం కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఎందుకు ఫ్రై చేసుకున్నామంటే లోపలంతా ఉడకడానికి, లోపల పిండిగా పచ్చిగా లేకుండా ఆ స్టెప్. ఈ స్టెప్ ఏంటంటే బయట లేయర్ అంతా క్రిస్పీగా చక్కగా ఫ్రై అవ్వడానికి. సో మంట పెంచుకుని ఇవి ఇలా ఫ్రై చేసుకోవాలి. సో మైసూర్ బజ్జీలు మీకు తెలిసినట్టు మైసూర్ బోండాలు తిప్పడం ఆయిల్లో అంత ఈజీ ఏమీ కాదు. అవి డ్యాన్స్ వేస్తూ ఉంటాయి కదా ఆయిల్లో. సో అలాంటప్పుడు మీకు కష్టంగా అనిపిస్తే ఒక జల్లెడ, ఇలా చిల్లు గెరిట జల్లెడ అంటాం కదా, అది పెట్టుకుని ఏ సైడ్ అయితే మనకి అవి ఫ్రై అవ్వట్లేదో, సరిగ్గా కలర్ రావట్లేదో ఆ సైడ్ అందులో పెట్టుకుని మనం ఆయిల్లో ముంచి ఫ్రై చేసుకోవచ్చు. అప్పుడు ఈజీగా ఆ సైడ్ కూడా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో ఈసారి మీకు కష్టంగా అనిపిస్తే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి, చాలా ఈజీ అనిపిస్తుంది. సో ఈ ఫ్రై అయ్యేలోపు మనం వీటి గురించి ఇంకో విషయం తెలుసుకుందామా. మైసూర్ బోండాకి అసలు మైసూర్ బోండా అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ఫస్ట్ టైం ఇవి మైసూర్లో చేశారంట, అందుకు మైసూర్ బోండా అంటారు. ఇంకా వీటికి వేరే పేర్లు కూడా ఉన్నాయి. లైక్ మ్యాంగ్లోర్ బజ్జీ అంటారు, దీన్ని గోలీ బాజీ అంటారు. డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా పిలుస్తారు. ఇది మైసూర్లో ఫస్ట్ చేసినా నాకు తెలిసి ఆంధ్రాలోనే ఎక్కువ తింటారు దీన్ని కదా. సో
చూడండి ఇవి మనం కబుర్లు చెప్పుకునే లోపు ఇవి ఫ్రై అయిపోయినాయి. చూసారా ఈ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా జల్లెడలోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ డ్రైన్ అవ్వటానికి. మీకు ఒకవేళ ఇవి ఆయిల్ ఎక్కువ పీల్చినాయి అనుకుంటే మామూలుగా మనం ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు చేస్తే కనుక ఆయిల్ అస్సలు పీల్చవు. ఒకవేళ పీల్చినాయి అని మీకు అనిపిస్తే ఇవి టిష్యూ పేపర్ మీద వేసుకొని తర్వాత తినండి. సో ఇది అనమాట. ఇలా మనం మైసూర్ బోండా చేస్తే సేమ్ హోటల్ స్టైల్లో చేసినట్టు మనకి వస్తుంది. ఇది చూడండి, ఈ బోండా ఇలా నొక్కితే మనకి ఆయిల్ కూడా ఏమీ అంటుకోవట్లేదు. అండ్ బోండా ఓపెన్ చేసి చూస్తే మనకి లోపల కంప్లీట్గా చక్కగా ఉడికిపోయింది, అసలు పిండి పిండిగా లేదు. అండ్ చాలా బాగుంటుంది. దీన్ని ఏ చట్నీతో అయినా తినచ్చు. మేము మా అమ్మాజీ కిచెన్లో చాలా రకాల చట్నీలు పోస్ట్ చేసాము. సో ఆ చట్నీల్లో ఏ చట్నీ అయినా ఇందులో బాగుంటుంది. ఎస్పెషలీ వేరుశనగపప్పుల చట్నీ కానీ, పుట్నాల పప్పు కానీ, అండ్ పక్కన కొంచెం అల్లం పచ్చడి వేసుకొని తింటే ఆ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. సో ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు ఈ మైసూర్ బోండాలు చేసేసుకుని ట్రై చేయండి. ఎలా వచ్చాయో మాకు చెప్పండి. రేపు మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.